ఈ 1631 రోజుల పాటు అమరావతి రైతులు ఉద్యమం చేస్తుంటే వాళ్ళు కక్షా కార్పణ్యాల్లో కట్టినట్టుగా వీళ్ళ మీద అఘాయిత్యాలు లేదంటే దౌర్జన్యాలు చేశారు. కానీ ఇంకా చాలదన్నట్టు ఇప్పుడు అమరావతి అభివృద్ధి చెందుతుందని అక్కడికి వచ్చే కంపెనీలు కానీ ఇట్లాంటి ఏది రాకూడదని చెప్పేసి ఈ సాక్షి మీడియా ద్వారా కావాలని కుట్ర చేసి అమరావతి మీద, అమరావతి ప్రాంతం మీద, అమరావతి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల మీద ఒక వేష రాజధాని అని చెప్పేసి ఎంత ఇదిగా మాట్లాడాడంటే అది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఆడవాళ్ళని అవమానపరిచినట్టు. ఒక రాష్ట్రంలో ఆడవాళ్లే కాదు, పార్టీలకు అతీతంగా వైసీపీలో ఉన్న నాయకుల యొక్క భార్యల్ని, వాళ్ళ అక్కల్ని, చెల్లెల్ని కూడా అవమానించినటువంటి పార్టీ. అట్లాంటి వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి. ఇట్లాంటి వాళ్ళు మన సమాజంలో ఉండడానికి అర్హులా కాదని చెప్పి సమాజం అంతా కూడా తెలుసుకోవాల్సిన సమయం ఉందని చెప్పేసి మేము ఈ ముందు ఇప్పుడు 80 గంటలు అవుతుంది ఇంతవరకు వాళ్ళు వచ్చి కనీసం క్షమాపణ చెప్పకపోగా కూర్చొని సజ్జల రామకృష్ణారెడ్డి శకుని, ఆ పార్టీకి శకుని, కంసుడు మొత్తం అతను చెప్పేది ఏంటంటే ఇప్పుడు కూడా ఇంకా ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాడు. ప్రజలందరూ ఈ కుట్ర రాజకీయాలను గమనించాలి అని మేము తెలియజేస్తున్నాం.